బ్యాక్ వస్తున్నాం. బ్యాక్ వాళ్ళు ఇంకా రాలే, ఇద్దరు చూడాలి. ఫాల్స్ అయితే కష్టం, జర వానల వచ్చుడు. మామిడి చూడు కోతిగాడు దుంకురు. అరే సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ₹100 ఫోటో తీయనికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ₹100 అవుతాయి. రా నర్రా బామ్. ఏడా కనిపించిర్రా? A few moments later. మళ్ళీ పోతుర్రు చూద్దాం ఇలా రియాక్ట్ అవుతాడు రాజేష్ అయితే. అది చేసినాం అనుకుంటా. పోతుండే రాజేష్ అయితే. నిషానే ఉన్నాడు ఆల్రెడీ. అయితే సిగ్నల్ ఇస్తున్నాం మనం నొక్కిద్దామని. పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. రాజేష్ అయితే పోయిండు ఆర్కేం లేక. ఇద్దాం రాజేష్, మాట్లాడరా. ఇయో చెప్పు, మాట్లాడు. మాట్లాడు. ఇక మాట్లాడరా. ఇప్పటిదాకా వేరే వీడియో అనరా. చిన్న స్టాండ్ ఇయో పట్టుకో తీయన్నా. హలో గైస్, ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్స్ వచ్చినాము. మీరు పోయిర్రా లోపలికి? మీరు పోయిర్రా? వీళ్ళు పోయిర్రు అంటే వీళ్ళు పోయిర్రు. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి కొంచెం పని ఉందంటే వాళ్ళ ఇంటికి పోయి వచ్చినాం. అందుకే కొంచెం లేట్ అయింది వచ్చేవరకు. అందుకే కొన్ని రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయింది. మళ్ళీ ట్రెక్కింగ్ ఎవరు చేస్తారు లోపల? చిన్న వాటర్ ఫాల్స్ కాడికి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. లోపలికి అయితే సిగ్నల్ ఫోన్లో కలిపి లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు రావాలనుకుంటే మన ఇప్పుడు మన 250 మిలిగినాయి. ఇప్పుడు 5 సర్వే కావాలి. మేము ఇంటికి పోయేదాకా 5 సర్వే కావాలి. మేము ఇంటికి పోయేదాకా ఈ ఛాలెంజ్లను అయితే మేమైతే తీయదు. సరే ఇల్లు కాన్ నడు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏం చేస్తారు?
అయ్యో మనం నాన్నం ఇప్పుడు ఒక నాది అందుకే ఎండాల నిలబడ్డా మొత్తం అడుగు ఏంటిది వీడియో బంద్ చేసాం సార్ మనం కంటిన్యూ చేద్దాం లేదు వీడియో తెలుసుకోండి మళ్ళా ఏం చేస్తావా ఇంటికి అది ఎండుతారా ఇంటికే ఫోటో దిగుతుండు మిస్ అయితే తీస్తుండు కెమెరామ్యాన్. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అక్కనపేట రైల్వే స్టేషన్ కాడ ఉన్నాం. మనము ఇప్పుడు ఛాయ్ ఏంటి సార్ అది 5 ఛాయ్ అవుతున్నాం. 250 అయినా చూసుకో 250. ఛాయ్ ఎంత ఒకటి? 5 ఛాయలు 5 ఛాయలు. ఇగో రైల్వే స్టేషను అక్కనపేట. ఇవైతే చాలా బాగుంది. 4 వేయండి. ఒకడు ఛాయ్ తాగాడు. ఏం తాగుతారా? ఏం తాగాడు ఏం తాగాడు? డ్రాప్ అయిపోయినా డ్రాప్ కాలే వీడియోలోకి కాదు ఓన్లీ ఛాయ్లకి డ్రాప్ అయినా. ఛాయ్ తీసుకోరు. ఇంకొకటి ఇద్దాం మరి అట్లా తాగకుండా పోదాం బా. స్నాప్ వీడియో తీరా. స్నాప్ ముల్తాడునే 500. 250. నా దగ్గర లేవు. చూపెట్రా. ఇట్లా చూపెట్టాలి ఒక్కరికి కూడా వేసిరారా తీసుకుంటా. ఎంత? అక్కడికి ఎట్లా పోతారా? అది ఎక్కాలి. అక్కడ దిక్కు దుంకుడే నడుచుకుంటూ కూడా రాయిషా ట్రైన్ వచ్చినప్పుడు దుంకుతాను. ఇది 5 రూపాయలు. లేకపోతే 5 రూపాయలు ఉండదు. ఎంత మిగిలినాయి? ఎంత మిగిలినాయి? ఇంకా 205 రూపాయలు మిగిలినాయి. 205 రూపాయలు. 5 రూపాయలు టిప్ ఇచ్చినాం అనుకుంటున్నాం. మనం కనపేట రైల్వే స్టేషన్ ఉన్నాం. మేబీ రైలు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది కావచ్చు అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ వస్తున్నాయి. అయితే వాడు పోవాలంటున్నాం. అందుకే కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి. అక్కడ కొంచెం ఏందో ఒక రైలు ఏదో ఉంది. అది మేబీ నా తెలిసి అది ట్రాన్స్పోర్టేషన్కి పనిచేస్తారేమో. అంటే ఏం తీసుకోపోతారో ఆ రైల్లో. అది కొంచెం అక్కడ ఒక ఫోటో దిగి దాన్ని తమిళ పెడదామని చెప్పి అనుకుంటున్నాం ఈ వీడియో కూడా మేబీ వస్తుంది. వీడియో బాగా లాంగ్ అవుతుంది. అక్కడ ఏంటి వాటర్ ఫాల్స్ కాడికి పోయినది కూడా వీడియోలు చాలా ఒక్క ఫోన్లో కాదు చాలా ఫోన్లో తీసిరు వీడియోలు. అవన్నీ ఇప్పుడు ఎడిట్ అలా అంటే అలా బాగున్నాయి. కొన్ని లింకాలే ఏవైతే మీరు ఎంజాయ్ అంటే మీరు ఏ వీడియోలు చూసి మీరు ఎంజాయ్ అవుతారో ఎగ్జైట్ అవుతారో అటువంటి వీడియోలే నార్మల్గా పెడతాం. పెద్ద సోయం పెట్టాము. మినిమం ఒక్కొక్క వీడియో మేబీ 20 minutes 30 minutes అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇక ఏదైతే మెయిన్ ఉంటుందో ఎక్కడైతే మీరు బాగా ఎంజాయ్ చేసే క్లిప్స్ అంటే మాకు అనిపిస్తాయి కదా ఈ క్లిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి అటువంటి క్లిప్స్ని మేము షార్ట్స్ రూపంలో యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తాం. సరే తరలే అవి చూడరు మీరు కావాలనుకుంటే. మొత్తం కావాలన్నా సరే అంత గలీజ్ ఉంది. అంత కోతులు ఉన్నట్టున్నాయి. గలీజ్ ఉంది. అన్నీ చూపెట్టాలి కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు అలా మంచి చూపెట్టాలి, చెడు కూడా చూపెట్టాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇది ఒక్కటి క్లీనింగ్ ఒక్కటి బాగాలేదు ఇక్కడ. అంతే, మిగతా అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనమైతే అంటే ఒక ట్రాక్ మీదకి ఇంకొక ట్రాక్కి వెళ్తున్నాం అన్నట్టు.
ఆల్రెడీ మనం ట్రాక్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు దిగుతా అదే ట్రాక్. ఎవరైతే మన వీడియోలలో కొత్తగా వచ్చారో కొత్తగా చూస్తారో మా ఫ్రెండ్సే చూస్తారు మేబీ. అంటే ఇప్పుడు కొత్త కదా మా ఫ్రెండ్సే చూస్తారు నాకు తెలిసి. అరే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోరి. కామెంట్ రాయరు, మీకు ఏమనిపించినా సరే కామెంట్ రాయరి, దానికి నేను రియాక్ట్ అవుతా. ఇప్పుడు మేము ఆల్రెడీ రైలు దగ్గరికి వచ్చేసినాం. రూడు రైలు కనబడుతుందా? ఇప్పుడు ఫోటో దిగాలి. ఇక్కడ ఒక ఫోటో దిగుతాం. రైలు పెద్ద రైలు చాలా పెద్ద ఉంది. అట్ట పోవాలనుకున్నాం కానీ ఎందుకని చెప్పి ఇక ఆయన ఇప్పుడు ఒక ఫోటో దిగుతాం. సరే మనం రాంపేటలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చినాం. ఏంది ఎక్కువ మాట్లాడు చూద్దాం. బిల్లు ఎంత అవుతుంది ఇక్కడ, లాస్ట్కి ఎంత మిగులుతాయి ఏంది చూద్దాం. సరే నలుగురమే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ మా ఫ్రెండ్ కానీ వాళ్ళ ఇంటికాడ దింపేసినాం. బడ్జెట్ ఏం తింటాం? ఫ్రైడ్ రైస్ అయిపోతామా? ఆయన ఏం తింటాడా? మా ఫ్రెండ్ కూడా అడుగు. ఇప్పుడైతే మనం నాకు ఎగ్ రైస్, బ్రో మంచూరియా దో రైస్. ఛాలెంజ్. ఇప్పుడైతే మనం ఏమేం చెప్పారు అసలు అడుగుసో ఏమేం చెప్పారు? రైస్ రైస్ మంచూరియా నాకు రైస్ వద్దు, నాకు రైస్ వద్దు. 3 మంచూరియా, 3 మంచూరియా ఒక రైస్. బ్రో 3 మంచూరియా एक రైస్. మంచూరియాలు ఒక రైస్ చెప్పినాం. బిల్ ఎంత అవుతుందో ఏమో తెలియదు. మాట్లాడైతే ప్రస్తుతానికి 205 ఎక్కువ లేవు. మేము నెక్స్ట్ అంటే ఇప్పుడు మిగిలిన పైసలు ఎట్లా అంటే ఏం తెలియదు, మీరే చూడరు, మేము ఏం చేయము. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మంచిగా తింటున్నాము. మన ఫ్రెండ్స్ కూడా తింటున్నాం. ఇక బిల్ ఇచ్చేయాలి, ఎంత అవుతుంది ఏమో తెలియదు. ఇట్లా ఇగో ఇట్లా ఇప్పుడు ఒక బుల్లెట్ ఫోటో దిగో. ఆ బుల్లెట్ మంచిగా స్టైల్గా ఆ బుల్లెట్ స్టిక్కర్ వేపిస్తా. తినేసి అయితే అయిపోయింది అన్నమాట. 200 ఉన్నాయి, చూద్దాం ఏమంటాడు భయ. అన్నా అదే అలాగే 200 ఉన్నాయి, చూద్దాం భయ. 200 ఉన్నాయి, ఓకే. భయ అయితే తీసుకున్నాడు, ఉన్నాడని చెప్పిండు. ఓకే పోదాం. భయ మన కోసం హెల్ప్ చేసిండు. బాయ్, మళ్ళీ ముంబైలో పోయినాక తీద్దాం. ఫైనల్ లాస్ట్ వీడియో 10 రూపాయలు మిగిలింది. ఈ 10 రూపాయల పోయినాక చాక్లెట్ బీ తిందాం. వీడియో అయితే కథం. లాస్ట్ మంది సాయంత్రం రేపు లాస్ట్ వస్తుంది. వీడియో లాస్ట్ ఫోటో దిగుతున్నాం. పోయినాక నైనానం కలిసిడు ఒక వీడియో ఉంటుంది మేబీ, దాంతో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇగో రాంపేట చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఫోటోలు దిగామంటే వచ్చినాం. ఇగో ఫోటో బి మొత్తం షూట్ వేస్తారు మొత్తం. మనం అయిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ మనమైతే బొంబరికి వచ్చినాం ఆల్రెడీ. ఇప్పుడైతే మన తడ జీరో మన తడ డబ్బులు ఏం మిగలలేదు, మొత్తం అయిపోయినాయి. వచ్చేటప్పుడు 10 రూపాయలు మిగిలినాయి కానీ ఆ 10 రూపాయలు వాళ్ళు అడిగిర్రు. వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసినాం.
ఇక ఆల్రెడీ గుంపలు ఎంట్రీస్ అనుకుంటా పోయి నైన్ షాప్ దగ్గరనే అవుతాం ఇక ఆల్రెడీ మన షాప్ కాడికి కూడా వచ్చేసినాం. 900 లేడు అనుకుంటా. ఏడికి వస్తా. అయ్యో 900 కార్లు ఉన్నాడు. 900 మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. వీడియో అయితే రేపు వస్తుంది. సరే ఇగో మా మామ